అర్థం చేసుకుంటారా? మన గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళంతా ఏదైనా ఆ దారేపి అని చెప్తే ₹1 కోటి లంచం అడిగిందంట. కొంచెమన్నా బుద్ధి అనుకుంటే ఆడదైతే అది ఏమన్నా గ్యాస్ ఎలా ఉంది, ఇప్పుడు గ్యాస్ ఎలా రేట్ ఉంది మనం అర్థం చేసుకున్నాలా. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అమ్మఒడని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అమ్మఒడి? మళ్ళా బస్సులో ధర ఎందుకు పెంచాడు, ఛార్జీలు ఎందుకు పెంచాడు, నన్ను కిరాణ్ సరుకులు ఎందుకు పెంచాడు? ఏదైనా అర్థం చేసుకున్నామా మనము? కరెంట్ ఫీజు ఎంత ఉంటది రైతులకు? కానీ రైతుల ధర అవి తోటల్లోనా మీ పంటలు పండిగా ఉన్నారా? కాకపోతే వాళ్ళకి ఎంత చేస్తున్నాడు ఛార్జీలు అర్థం కావడం లేదు. ఇప్పుడైతే ₹50 కట్టే వాళ్ళు కరెంట్ ఫీజు అప్పుడు, ఇప్పుడు ఎందుకు